అయినా బయటిలా ఒంటరిగా నిలబడి ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఇంట్లో ఉంటే నీకు ఏదో రకంగా ఎదురుపడాల్సి వస్తుంది కదా, అలాగే నీకు నా మొహం చూపించాల్సి వస్తుంది. అందుకే ఇక్కడున్నాను. ఏం మాట్లాడుతున్నావు త్రిదేవ్? మనం భార్యాభర్తలం. మనం ఒకరికొకరం ఎదురుపడ్డాం, మొహం చూపించుకోవటం సాధ్యపడకుండా ఉంటుందా? ఎందుకని ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకో నీకు నా మొహం చూపించాలంటే నాకు చాలా గిల్టీగా ఉంది శ్రీవల్లి. నీ మెడలో నేను కట్టిన తాళితో మీ అమ్మా నాన్నలకు శాప విమోచనం జరిగుండొచ్చు, కానీ అది తిరిగి నీకు శాపంగా మారింది శ్రీవల్లి. త్రిదేవ్, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. శ్రీవల్లి, ఏదైనా ఒక విషయం జరిగిపోయాక మనం దాన్ని తిరిగి వెనక్కి తీసుకోలేం కదా. నా గురించి నువ్వు తెలుసుకున్న విషయాలు నిజమో కాదో ఆలోచించకుండా నన్ను అనుమానించావు. నేను మోసగాణ్ణి అన్నట్టు ఎందుకు మోసం చేశావని నన్ను నిలదీశావు. కానీ ఏం జరిగిందని నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. నేను ఇంతగా ప్రేమించిన అమ్మాయి, నేను తాళి కట్టిన నా భార్య నన్ను అనుమానించేసరికి నేను తట్టుకోలేకపోతున్నాను శ్రీవల్లి. నేను నీ ప్రాణాలు కాపాడడం కోసం మాత్రమే నీ మెళ్ళో తాళి కట్టాను. నిన్ను దూరం చేసుకున్న సుబ్బు తన లైఫ్నే నాశనం చేసుకుంటే అది నీ వల్లే జరిగిందేమోనని నువ్వు బాధపడతావని అతనికి ఏదో ఒక మంచి చేయాలనుకున్నాను. నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి ఆలోచించి ఇండియాలో ఉండిపోదామనుకున్నాను. ఇన్ని ఆలోచించి నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. కానీ నువ్వు నా గురించి ఎవరో చెప్పిన మాటల్ని నమ్మి నన్ను అనుమానించి చాలా బాధ పెట్టావు. నేను నిన్ను అర్థం చేసుకున్నట్లుగా నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? నీ భర్తగా నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? నీకొక విషయం చెప్పనా శ్రీవల్లి, ఎవరైనా నన్ను అపార్థం చేసుకుంటే నేను వాళ్ళతో ఉండలేను. చిన్నప్పటి నుంచి కూడా అంతే. తెలిసి ఏ తప్పు చేయను. నన్ను ఎవరైనా తప్పు పడితే నేను తట్టుకోలేను. త్రిదేవ్, నువ్వలా అనుకోవద్దు. నేను నిన్ను తప్పు పట్టడం లేదు, అర్థం చేసుకున్నాను. నువ్వు చెప్పింది నిజమే. నేను నిన్ను అనుమానించుండకూడదు. ఏం జరిగింది అని నేను నిన్ను అడిగి క్లారిటీ తీసుకుని ఉండాల్సింది. కానీ నువ్వు హాస్పిటల్ ఫైల్ని దేవుడి పేరుతో కాలిపోయేలా చేసేసరికి నాకలా అనిపించింది. నేనెందుకు అలా చేయాల్సొచ్చిందో నీకు చెప్పాను కదా. అందుకే ఇప్పుడు నీ మీద నాకు ఎటువంటి అనుమానం లేదు త్రిదేవ్. నీకిప్పుడు లేకపోవచ్చు, కానీ రేపు ఎవరో ఏదో చెప్తే అది నమ్మి నువ్వు మళ్ళీ నన్ను అనుమానిస్తావు కదా. నిన్న రాత్రి కోర్టు బోన్లో ముద్దాయిని నిలబెట్టి జడ్జి ప్రశ్నించినట్టు నువ్వు నన్ను అడిగిన ప్రతి మాట నా గుండెని గాయం చేశాయి. నీ మొహంలోకి చూసిన ప్రతిసారి నాకు ఆ విషయమే గుర్తుకొస్తుంది. నువ్వు మోసగాడివి త్రిదేవ్ అని నన్ను ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తోంది. నేను చాలా సెన్సిటివ్ పర్సన్ని శ్రీవల్లి. ఏ చిన్న విషయాన్ని కూడా నేనసలు తట్టుకోలేను. సున్నితమైన మనస్తత్వం ఉన్న నేను డాక్టర్ని అయ్యానంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నీకో విషయం తెలుసా? పేషెంట్కి ఇంజెక్షన్ చేయడానికి కూడా నా మనసు ఎంతో విలవెల్లాడిపోతుంది. నిజం తెలుసుకోకుండా నిన్ను అనుమానించినందుకు నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను త్రిదేవ్. ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. నేనిప్పుడు సారీ చెప్పటం వల్ల నీ బాధ తీరిపోతుందని చెప్పట్లేదు. నా తప్పును తెలుసుకున్నానని చెప్తున్నాను. ప్లీజ్ త్రిదేవ్, నువ్వు ఫీల్ అవ్వకు. రాత్రి జరిగింది మర్చిపో. నీ మనసులో ఉన్న ఫీలింగ్ని పూర్తిగా తీసేయ్. అమ్మ పరిస్థితి అలా ఉండటంతో నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. అదే టైంలో నీ గురించి తెలియటంతో ఏదో ఆవేశంలో తొందరపడి మాట్లాడాను. నా వల్ల నువ్వెంత హర్ట్ అయ్యావో నాకు అర్థమైంది. కానీ ఇక ముందు ఇలా జరగకుండా చూసుకుంటాను. నన్ను నమ్ము.
శ్రీవల్లి, నువ్విలా మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే నువ్వు నన్ను నమ్ముతూ ఉండాలి. అప్పుడే నేను ఏం చెప్పినా చేయడానికి నువ్వు రెడీ అవుతావు. చేతికి ఏమైంది అని అక్కాబావ అడిగినప్పుడు నా ఇబ్బంది చూసి అబద్ధం చెప్పి మేనేజ్ చేసి నువ్వు నన్ను సేవ్ చేశావు. అప్పుడే నీ గొప్పతనం మరోసారి నాకు అర్థమైంది. నీ మీద నాకు ఎప్పుడూ కోపం కానీ ద్వేషం కానీ లేవు. కానీ నేను నిన్ను కోరుకునేది ఒక్కటే, నీ మనసులో ఇంకెప్పుడు అనుమానం అనే ఆలోచన రానివ్వకు. అది బతికున్న మనిషిని చంపేస్తుంది. నేను నీకు మాటిస్తున్నాను త్రిదేవ్, ఇక మీదటెప్పుడు నేను నిన్ను అనుమానించను. ఇట్స్ మై ప్రామిస్. నేను తాళి కట్టిన నా భార్య నన్ను అనుమానించేసరికి నేను తట్టుకోలేకపోతున్నాను శ్రీవల్లి. కానీ నువ్వు నా గురించి ఎవరో చెప్పిన మాటల్ని నమ్మి నన్ను అనుమానించి చాలా బాధ పెట్టావు. నన్ను ఎవరైనా తప్పుపడితే నేను తట్టుకోలేను. ఏ తప్పు చేయని మనిషిని నువ్వు తప్పు చేశావని నిలదీస్తే అతనెంత కుమిలిపోతాడో త్రిదేవ్ని చూశాకే అర్థమైంది. అతని మాటల్లో నిజాయితీ, వ్యక్తిలోని సిన్సియారిటీ అతను చెప్పే వరకు తెలుసుకోకపోవటం నాది అమాయకత్వం. అమ్మా, నాన్న, త్రిదేవ్ గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. తను నాకు చాలా మంచి చేశాడు. కానీ నేను అతనికి ఏ మంచి చేయకపోగా తన గురించి నెగిటివ్గా ఆలోచించాను. తను నా మనసు తెలుసుకుని నా బాధలన్నింటినీ తీర్చడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు నేనే తనని బాధ పెట్టాను. నేనెంత బాధ పెట్టినా తనకసలు నా మీద కోపం రాదు. ఎందుకంటే నేనంటే అంత ప్రేమ. అలాంటి వ్యక్తి భర్తగా దొరకటం నిజంగా నా అదృష్టం. అంత మంచి మనసుని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని నా మూర్ఖత్వంతో అవమానించి తప్పు చేశాడు. తన సమస్యల్లో ఉన్నా కూడా అవి నాకు చెప్పి నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఆ విషయాలేవీ చెప్పకుండా తనలోనే దాచుకున్నాడు. త్రిదేవ్ని ఇంకా నేను సరిగా అర్థం చేసుకోలేదని ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తుంది. తొందరపాటుతో ప్రతి మనిషి కొన్ని పొరపాట్లు చేస్తాడు. నా భర్త విషయంలో నేను అదే చేశాను. తనని ఇంకెప్పుడు నేను అవమానించకూడదు. మా ఇద్దరి మధ్య ఇలాంటివి జరుగుతున్నా ఈ టైంలో మీకేం చెప్పలేకపోతున్నాను. అమ్మా, నీ ఆరోగ్యం అసలే సరిగా లేదు. ఇప్పుడు ఈ విషయం చెప్తే నువ్వు బాధపడతావు. అది నీ హెల్త్కి కూడా మంచిది కాదు. నాన్నకు చెప్తావంటే ఆల్రెడీ అమ్మ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతున్నారు. ఇప్పుడు ఆయనకి చెప్పి నా విషయంలో కూడా బాధపడేలా చేయలేను. పైగా త్రిదేవ్ చాలా సెన్సిటివ్. ఒకవేళ మా విషయాలు చెప్పినా అది తెలిసి తను ఎలా రియాక్ట్ అవుతారో కూడా అర్థం కావట్లేదు. జరిగిపోయిన వాటి గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పడం వల్ల కూడా ప్రయోజనం ఏం లేదు. అందుకని ఇవన్నీ నా మనసులోనే ఉంచుకొని త్రిదేవ్కి మానసికంగా సపోర్ట్ ఇవ్వాలి. భార్యగా అది నా బాధ్యత కూడా. ఇక మీదట ఎప్పుడు ఏ చిన్న పొరపాటు కానీ అపార్థం కానీ మన మధ్య రాకుండా నేను చూసుకుంటాను. నీతో కొత్త జీవితం గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఏంటి పిన్ని,
ఏం ఆలోచిస్తున్నారు? నేనేం ఆలోచించట్లేదమ్మా. మీ నాన్న ఎక్కువసేపు ఇంట్లో ఉంటే బాగుండు అనుకుంటున్నాను, అంతే. ఆయనతో మాట్లాడుతుంటే టైం తెలియకుండానే గడిచిపోతుంది. కాకపోతే ఆయన ఇంట్లో కంటే ఆఫీస్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది కదా. అంటే మావయ్య గారు మీ పక్కన లేకుండా ఆఫీస్కి వెళ్లారని ఫీల్ అవుతున్నారన్నమాట. అలా అని కాదమ్మా, ఆయన పక్కన ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. మరి ఈ మాట నాన్నకు చెప్తే ఆయన అసలు ఆఫీస్కి వెళ్ళడమే మానేస్తారు కదా పిన్ని. వద్దమ్మా, నేనిలా అన్నానని తెలిస్తే ఆయన నిజంగానే ఆ పని చేస్తారు. మీరు కూడా ఆయనకి మాట చెప్పకండి. శ్రీవల్లి కొత్తగా బాధ్యతలు తీసుకుంది. తనకు అలవాటయ్యే వరకు ఆయన ఆఫీస్కి వెళ్ళడమే కరెక్ట్. పోనీ మావయ్య గారు మిమ్మల్ని వదిలి వెళ్లకుండా ఆఫీస్ని ఇక్కడికి తెచ్చేయమని చెప్పమంటారా? నిజం తెలుసుకోకుండా నిన్ను అనుమానించినందుకు నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను త్రిదేవ్. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఎలా ఉంది మన పెర్ఫార్మెన్స్? ఎక్స్ట్రాడినరీగా ఉంది. దెబ్బక శ్రీవల్లి షేక్ అయిపోయింది కదా. నీ గురించి శ్రీవల్లికి నిజం తెలిసాక తనని తెలివిగా మేనేజ్ చేసావనుకున్నాను. కానీ వీడియో చూస్తుంటే తెలుస్తుంది దాన్ని నువ్వు బొమ్మలా ఆడిస్తున్నావని. నీ తప్పుల గురించి తెలుసుకున్న మనిషి చేతే తప్పైపోయింది, నన్ను క్షమించు అని చెప్పించావంటే నువ్వు చాలా గ్రేట్ తమ్ముడు. హ్యాట్స్ ఆఫ్. అయినా నువ్వు ఇంత సైకోవేంట్రా? కూల్గా ఉంటూనే శ్రీవల్లి చేత కన్నీళ్లు పెట్టించి కాళ్ళు పట్టించుకున్నంత పనిచేశావు. నేను ఎప్పుడైనా ఎవరినైనా సైకలాజికల్గానే దెబ్బ కొడతా. అదే శ్రీవల్లి దగ్గర కూడా అప్లై చేశాను. తన మనసులో ఏముందో పసిగట్టి దానికి తగ్గట్టు ప్రవర్తించాను. దెబ్బకి నా దారికొచ్చింది. నన్ను అనుమానించినందుకు తనిప్పుడు పడిన బాధ ఏమాత్రం సరిపోదు. అది ఇంకా భయపడేలా చేస్తాను. నా కంట్లో నలకపడ్డా దాని గుండెల్లో రాయి పడ్డంతగా అల్లాడిపోయేలా చేస్తాను. తను బాధపడడం మనకు ముఖ్యం కాదు, తన దగ్గర నుంచి ఆస్తి రాబట్టుకోవడం ముఖ్యం. ఆ విషయం గురించి కూడా ఆలోచిస్తున్నాను బావా. మన టార్గెటే అది కదా. నీకు ఎక్కువ టైం లేదు, తొందరపడాలి. లేదంటే ఏదో ఒక రోజు దాని చుట్టూ నువ్వు కట్టిన నమ్మకం అనే గోడ బద్దలు కొడుతుంది. అవును, ఆ సీతమ్మ టెన్షన్లో ఉన్న శ్రీవల్లి నీ ఎమోషనల్ బ్లాక్మెయిల్కి లొంగి ప్రస్తుతానికి నిన్ను నమ్మొచ్చు. కానీ సీతమ్మ కోలుకుంది అంటే శ్రీవల్లి మళ్ళీ యాక్టివ్ అవుతుంది. అప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా అంతకు రెండింతలు నేను రివర్స్లో ఆడుకుంటుంది. మీ బావ చెప్పింది నిజమేరా. మేమెన్నోసార్లు తనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి లాస్ట్ మినిట్లో ఫెయిల్ అయ్యాం. తను చాకచక్యంగా బయటపడుతుంది. కాబట్టి నువ్వు వెంటనే ఆ అమెరికా సమస్య నుంచి బయటపడి ఆస్తి నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకో. ఎందుకక్క టెన్షన్ పడతారు? సీతమ్మ ఎప్పటికీ కోలుకోదు. అదేంట్రా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు? డాక్టర్ 2 నెలల్లో స్టెంట్ వేసి ఆవిడ హెల్త్ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తానని చెప్పిందిగా. వాళ్ళు చెప్పినంత మాత్రాన అది జరగాలిగా. ఎందుకు జరగదు? పిన్ని, మీరు టాబ్లెట్ వేసుకునే టైం అయింది. అటు చూడండి. అక్కడేముందిరా చూడ్డానికి? ఆ సీతమ్మ టాబ్లెట్స్ వేసుకుంటోంది అంతేగా. అందులో వింతే ఉంది. ఆవిడ ఇప్పుడు వేసుకున్న టాబ్లెట్ హెల్త్ని కాపాడుతుంది. అది మాకు తెలుసు, అందుకేగా వాళ్ళు టైం టు టైం కరెక్ట్గా ఇస్తున్నారు. ఇప్పుడు వేసుకోబోయే రెండో టాబ్లెట్ డాక్టర్ ఇచ్చింది కాదు, నేనిచ్చింది. ఏంట్రా నువ్వనేది? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్తో పాటు నేను ఒక టాబ్లెట్ అందులో కలిపాను. అది వేసుకుంటే డాక్టర్ ఇచ్చిన ఏ టాబ్లెట్స్ కూడా పని చెయ్యవు.
సో ఆవిడ ఎప్పటికీ కోలుకోలేదు. థ్యాంక్స్ అమ్మా. ఒరేయ్, నువ్వేంట్రా మరీ ఇంత క్రూయల్గా ఆలోచిస్తున్నావు? అసలు నువ్వు డాక్టర్వా సైకోవా? నన్నిప్పుడు పొగిడావా తిట్టావా? ఏదో ఒకట్లే కానీ నీ అడ్వాన్స్ థింకింగ్కి నేను ఇంప్రెస్ అయ్యాననే చెప్పాలి. కానీ మరీ ఇంత డేంజర్గా ఆట ఆడుతున్నావేంట్రా? మైండ్ బ్లోయింగ్. ఈ ఆటలో నువ్వు కూడా పార్ట్నర్వే కదా బావా, ఆ విషయం మర్చిపోకు. అంటే నేను కూడా సైకోని అంటున్నావా? నేను చేసేది చూసి నువ్వు గర్వపడుతున్నావంటే నువ్వు కూడా నాలాగే అని అర్థం కదా బావా. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ఇద్దరు సైకోలని దగ్గర నుంచి చూస్తున్నట్టుగా ఉంది నాకు. అలాగే మినిస్టర్ గారు, ఇక్కడ ఆఫీస్ అంతా మా పిల్లలు చూసుకుంటారు. నో ప్రాబ్లం. నేను ఇప్పుడే బయలుదేరుతాను. శ్రీవల్లి, అమ్మా శ్రీవల్లి. నాన్న, ఏంటమ్మా, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. బాధ్యత అంతా నీకు అప్పగించేసరికి నువ్వేం స్ట్రెస్ ఫీల్ అవ్వట్లేదు కదా? అయ్యో, అలాంటిదేం లేదు నాన్న. అయినా ఇలా వచ్చారేంటి? నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చానమ్మా. చెప్పండి నాన్న. మినిస్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా ఢిల్లీ రమ్మని చెప్పారు. అవునా? ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయనా? లేదమ్మా, నేను ప్రసాద్కి చెప్తానులే, తను అన్నీ చూసుకుంటాడు. నీకు చెప్దామని వచ్చాను. అలాగే నాన్న. అమ్మకు చెప్పారా? లేదమ్మా, ఇప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళకి చెప్పేసి వెళ్తాను. అవునా? సరే నాన్న, నేను కూడా ఇంటికి వస్తాను. పదండి వెళ్దాం. పదమ్మా. ఈ ఇంట్లో శ్రీవల్లి రూపంలో ఉన్న ఒకే ఒక అడ్డుని నాకు అనుకూలంగా మార్చుకున్నాను. ఇప్పుడు నా డాక్టర్ లైసెన్స్ ఇష్యూని ముందు క్లియర్ చేసుకోవాలి. హలో, వాట్? నో, అలా జరగడానికి వీల్లేదు. సరే, నేను అరేంజ్ చేస్తాను. ఏంట్రా, ఏమైంది? ఎందుకు అంత కోపంగా ఉన్నావు? ఎవరు ఫోన్లో? అమెరికా నుంచి లాయర్. ఏమంటున్నాడు? కొంపతీసి నీ ప్రాబ్లం సాల్వ్ కాదని చెప్తున్నాడా ఏంటి? ఈ 4 రోజుల్లో నేను ఎలాగైనా లాయర్కి మనీ అరేంజ్ చేయాలి. ఎలాగైనా చేస్తానని చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. ఇదేంట్రా మనకిలా జరుగుతుంది? ఒక సమస్య సాల్వ్ అయిందని సంబరపడే లోపు మరో సమస్య మెడకి చుట్టుకుంటోంది. దీనంతటికి కారణం ఆ శ్రీవల్లే. మ్యారేజ్ గిఫ్ట్గా మామయ్య 2 కోట్లు ఇస్తే తనే అడ్డుకుంది. మళ్ళీ ఏదో ఒకలా డబ్బు తీసుకుందాం అనుకుంటే ఈ లోపు నా గురించి తెలుసుకుంది. దాన్ని డైవర్ట్ చేయడానికే నా టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఓకే, జరిగిన వాటి గురించి ఇప్పుడెందుకు? ఆ 2 కోట్లు శ్రీవల్లి దగ్గర నుంచి ఎలా రాబట్టాలో అది ఆలోచించు. అవునరా, మా దగ్గర అంత అమౌంట్ లేదు. ఇంత షార్ట్ టైంలో అంత మనీ అరేంజ్ చేయాలంటే మీకున్న ఆప్షన్ నీ భార్యే. దాన్ని ఏదో ఒక మాయ చేసి డబ్బులు రాబట్టు. అది కొంచెం కష్టమే, కానీ మరో మార్గం లేదు. తనకు ఏ రీజన్ చెప్తే కాదనకుండా డబ్బులు ఇస్తుందో బాగా ఆలోచించి అడుగు. నాకు తెలిసి తనిప్పుడు నీ గ్రూప్లోనే ఉంది కాబట్టి నో చెప్పదు అనే నమ్మకం నాకుంది. అదిగో నీకు డబ్బులిచ్చే ఏటీఎం వచ్చింది. దాంతోపాటు ఆ కోదండరామయ్య కూడా వస్తున్నాడు కదా. ఇప్పుడు వీడు వెళ్ళి అడిగినా అది కంపెనీ అమౌంట్ నాన్నకు చెప్పాలి కదా అంటూ రాగాలు తీస్తుంది. అది రాగాలు తీసినా, పాటలు పాడుతూ నాట్యాలు చేసినా 2 కోట్లు తెచ్చి నా చేతిలో పెట్టేలా చేస్తాను. ఏం చేస్తావురా? చెప్పను, చూపిస్తాను. ఏంటి కేశవా, వీడు ఆ సీతమ్మ రూమ్లోకి వెళ్ళాడు. ఏం చేస్తాడంటావు? కొంపతీసి పీక పిసుకు చంపేస్తాడా? ఏమో, వాడి మైండ్లో ఏముందో. ఏదో వర్కౌట్ అయ్యే ప్లాన్ వేస్తుంటాడులే. కోదండరామయ్య వాళ్ళు ఆ రూమ్లోకి వెళ్ళగానే మనం కూడా వెళ్ళి చూద్దాం.
ప్రసాద్, సార్ ఢిల్లీలో ల్యాండ్ అయ్యాక మనం ఎక్కడ మినిస్టర్ గారిని కలవాలన్న డీటెయిల్స్ అన్ని ఆయన పిఎని అడిగి తెలుసుకో. అలాగే సార్. మీరు ఢిల్లీ వెళ్తున్నారని తెలిస్తే అమ్మ ఎలా ఫీల్ అవుతుందో నాన్న. పైకి చెప్పకపోయినా మనసులో అయితే బాధపడుతుందమ్మా. కానీ ఇది ఇంపార్టెంట్ కదమ్మా, వెళ్ళక తప్పదు. త్రిదేవ్, ఈ చెక్ తీసుకో. ఏంటి శ్రీవల్లి ఇది? నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవటానికి కావాల్సిన డబ్బు. వద్దు శ్రీవల్లి, నీ దగ్గర నుంచి నేను ఇలా డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.